నలుగురు సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా, అరే 41 రోజులకు 4 వారాలకు మునిగింది ఏంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా, 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. నలుగురు కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దానకిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎంపీగా వారి ఆలోచన వేరున్నా ఈ ముగ్గురు అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, ముగ్గురు మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతోట్లేమి డీజీపీని పెట్టలేదు ఇలా మేము, లేదా ఇంకొక కొంతమంది హార్డ్ కోర్గా ఉండేటువంటి ఆఫీసర్స్ని దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని మేము అట్లా పెడతలేము. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తావునా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి పిఆర్సీ యూనియన్స్, అవి యూనియన్స్కు సంబంధించి, లేదా ఈరోజు విలీనం 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నాం, పెండింగ్ అని చేసుకొని పోతూ ఉన్నాం. ఆయన ఆధారపాదర చేసిన దాన్ని ఎన్నికల ముందర 50,000 కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అని ఇంటెలిజెన్స్ నివేదికకు నోటిఫికేషన్ వచ్చినాక 9వ తారీఖు నాడు 9 నెలల ఇవన్నీ చేసినప్పుడు కొంత వ్యవస్థ ఉన్నది. అవి కూడా మేము ఎప్పుడు కూడా చెప్పలే, సాంకేతికంగా ఉన్నాయి కాబట్టి సమయం కావాలని కమిటీని వేసినాము. గతంలో మా కమిటీలో దయచేసి ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ, మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఎన్నడేం కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. మేము నియంతృత్వంగా సమ్మెను విఫలం చేయాలని చూస్తలేము కాబట్టి సమ్మె ప్రభావం ఉంటుంది కొంత. కానీ ప్రజలు వాళ్ళ ప్రయాణం పట్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం తన పని చేసుకొని పోవాల్సి వస్తుంది. అందుకు ప్రజలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ చూసే బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అంతే ఉంది అనే మాటను నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాదు, వాళ్ళ హస్తం ఉంది, గత ప్రభుత్వ హస్తం ఉంది, అక్కడ వాళ్ళే యూనియన్ అప్పుడు కండిషన్ అప్పుడు అడగాలి కదా, రద్దు చేసినప్పుడు సపోర్ట్ చేయలే కదా, మరి ఇప్పుడు రద్దు చేసినప్పుడు సపోర్ట్. కాబట్టి ఇప్పుడు నడిచే ఎద్దునే వస్తారంటారు. ఎప్పుడు కూడా పని చేస్తున్నాము, ఇన్ని అంశాలను పరిష్కారం చేసినాము, ఇంకా అంశాలను పరిష్కారం చేస్తాను. ఇంత మీ అందరి ముందట ఆన్ రికార్డులు చెప్తా ఉన్నాము. 32 29 అంశాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగాల్లో మీరు ఎవరైనా పోయి అడగండి ఆర్టీసీ కుటుంబ సభ్యులను, ఒక 16 గంటలు పనిచేయడం వల్ల ఒక రోజు ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకు, లేదా ఓవర్ డ్యూటీ ఇస్తారు. ఇటువంటి కొన్ని సాంకేతికమైన ఆనాతిగా వచ్చేటువంటి అంశాలని మార్పు చేస్తాం. మీరు కావాలనుకుంటే మాకేం అభ్యంతరం. మేము ఒట్టే పని దోపిడీ చేయాలని ఆలోచన లేదు. పని భారం పడుతుంది, కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తూ ఉన్నాం. అచ్చా, ఈవీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు సదరు పెద్దలంతా. 2018లో స్టార్ట్ అయిన ఈవీ బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మేము దాన్ని కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసి ఆ ఈవీ బస్సులు మేము మా సంస్థ నుంచే కొనుక్కుంటాం, ఆ ఇచ్చే బెనిఫిట్స్ ఏదో మాకే ఆర్టీసీకి ఇవ్వండి అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తూ ఉంది అనేక రాష్ట్రాలకు. అందులో 2,000 బస్సులు మనకు వస్తున్నాయి. దానికి మేము తీసుకున్న పొరపాటు ఏంది? మేము తీసుకున్నటువంటి యొక్క తప్పు నిర్ణయం ఏమున్నది? ఆ బస్సులు ఈవీ ఛార్జెస్ స్టేషన్ పెట్టాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళే చేస్తారు, కానీ లైన్ నేను తీసుకొచ్చి ఇవ్వాలడా. దానికి సంబంధించి కూడా మేము ఏదో మొత్తం, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించాము, ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించామని నిర్ణయం చెప్పినాం గవర్నమెంట్ తరఫున. ఇంటర్నల్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతాయి కావచ్చు, అంతే తప్ప మేము ఈవీ బస్సులు కొంటున్నాయని మేమేం ఈవీ బస్సులకు సంబంధించినటువంటి కొత్తగా మీ మీద పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సదరు ఆనాటి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న నాయకులే మాట్లాడాలి. అంగీలిడిసి ఎట్లయితే సాధ్యమవుతుంది? ఇది ఇవాళ కొత్త ఈవీ బస్సులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? 2018 నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ను కాపాడడానికి, అది కూడా హైదరాబాద్ సంబంధించి కొత్త ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్,
సూర్యాపేట, నల్గొండ ఇటువంటి దగ్గర నుంచి ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎక్కినట్టు ఇక్కడ దిగుతాయి, ఇక్కడ ఎక్కినట్టు అక్కడ దిగుతుంది. అటువంటి ఇష్యూస్ ఇప్పుడు కొత్త ఈవీ బస్సు ఇది ఈవీ బస్సు. హైదరాబాద్లో పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, రేపు ఢిల్లీలోకే జరగద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది మేము కొత్తగా కూడా క్రియేట్ చేసింది కాదు. అది రేపు ఒక్కటేసారి 2026 డిసెంబర్ వరకు కూడా వచ్చేది కాదు. 2027 వరకు ఫేజ్డ్ మేనర్లు వస్తాయి. దాని మీద మనం మొత్తంగా కంప్లీట్గా మేము దాన్ని అదే డిపెండ్ అవుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ఆలోచన కూడా దురదృష్టకరం. తప్పుదారి పట్టిస్తారు. ప్రైవేట్ పరం చేయబోతున్నారు అని. అరే ప్రైవేట్ పరం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఆలోచనిస్తున్నారు ప్రైవేట్ పరం చేయమని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు ఎండీగా, రిటైర్డ్ ఈడీని. 10 ఏళ్ళలో ఒక బస్సు కొనలే, యూనియన్లను రద్దు చేసారు, 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలే, సమ్మె చేస్తే. వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి మా డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం ఉంటే నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరామం చేసి, నేను మళ్ళీ చెప్తాను 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధాన భేద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తూ ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, సెలవులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ప్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. రైట్. ఇప్పుడు దాని మీద మాట అంటే న్యాయమే గెలుస్తుంది అని ట్వీట్ చేశారు. ఎక్కడైనా న్యాయం గెలుస్తుంది. నేను రెడీ అంటున్నా కదమ్మా, నేను చర్చలకు పిలిచి అవును. నిన్న మా 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మా ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపలే మీరు సమ్మెకోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటాను, ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపన అని ఒక రాంగ్ ప్రాపగండ చేస్తారు. ఇంతకుముందు మా ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బీట్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్లో మీరు 41 రోజులు చేంజ్ చేసినా. 41 రోజులు చేంజ్ చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. మేము వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. అమ్మా ఇప్పుడు వాళ్ళు కావాల్సింది అదే, ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి. వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు బట్టి కొట్లాడుకుంటారు. ఏంది ఎక్కడ కొట్లాడుకుంటారు? అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది, 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఇప్పుడు ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు. మేము అధికారం వచ్చేనాటికి ఇలా